ప్రియమైన సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. తొందరలో అమావాస్య రాబోతున్నది కాబట్టి మీ అందరికీ ఆ రోజు ఒక సువర్ణ అవకాశంగా ఉపయోగించుకోవచ్చు. నేను ఇవాళ చెప్పొచ్చేది ఏంటంటే, సర్వ విధమైన కట్లకు సర్వ దిక్కులు బంధించడానికి ఎటువంటి వారు ఎటువంటి ప్రయోగం చేసినా కానీ అది తిప్పికొట్టడానికి కాటేరి మంత్రం అనేది చాలా ప్రాచీనమైనది నేను తెలియజేస్తున్నాను. ఈ మంత్రము చాలా పవర్ఫుల్. ఈ మంత్రము చివరిలో ఏముంటుందంటే, గురువు ద్వారా మాత్రమే ఈ మంత్రాన్ని స్వీకరించాలి. ఎందుకంటే కాటేరి అమ్మకు బలిని సమర్పించిన తర్వాతనే గురువు అనేవాడు ఈ మంత్రాన్ని గురుపదేశం చేయవలసి వస్తుంది. కాబట్టి ఏం లేకుండా స్వతహాగా చేసుకునే వాళ్ళు చేసుకుంటే ఈ మంత్రం సిద్ధించకపోగా వాళ్ళకే ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది మంత్రము నా ద్వారా స్వీకరించాలి అనుకునే వాళ్లకు, లేదా మీకు దగ్గరలో ఉన్న మంచి గురువుల నుండి స్వీకరించాలన్నా స్వీకరించుకోవచ్చు. ఎటొచ్చి ఏంటంటే, ఈ మంత్రానికి కాటేరి మంత్రం కాబట్టి చాలా ఈమె ఒక రకమైన తీవ్ర దేవత, క్షుద్ర దేవత. కాబట్టి ఈమెకు కొన్ని బలులు అనేవి సమర్పించి ఆమెను సంతోషపరిచి అప్పుడు మాత్రమే ఉపదేశం అనేది గురువులు ఇవ్వాలని మనవి. నా ద్వారా స్వీకరించాలనుకునే వాళ్లకు ఈ అమావాస్యకు ఒక సువర్ణ అవకాశంగా నేను తెలియజేస్తున్నాను. ఈ మంత్రాన్ని నేను ఉపదేశం చేస్తే 10,116 రూపాయలు నేను దక్షిణగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు నా దాకా వచ్చేవాళ్ళు రావచ్చు, లేదా మీ దగ్గర ఉన్న గురువులు మంచి గురువులతోనే చెప్పించుకొని వాళ్ళ అనుమతితో తీసుకొని చేస్తే ఈ మంత్రము మీకు ఒక మహాశక్తివంతమైన బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది. కావున సాధక ప్రియులందరూ ఈ మంత్రాన్ని వినియోగించుకుంటారని నేను ఈ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రం వచ్చేసి, ఓం మాయి మహామాయి జగన్మాయి ఓం పట్టు పట్టు ఓం రం రం మడ్డి కాటేరి శ్మశాన కాటేరి దొడ్డి కాటేరి దునకాంబ్ర కాటేరి రక్త కాటేరి రణకాంబ్ర కాటేరి. మీరు 7 అగ్నికన్యకులను శ్రీబాలను నీబాలను నాకెదిరించిన గ్రహమేమంటే, మంత్రతంత్ర క్రియాది సకలాన చేసిన విద్యలున్ను. ఏమంటే, మట్టిన చేసిన విద్యలు, మైనాన చేసిన విద్యలు, నీరున చేసిన విద్యలు, నిప్పున చేసిన విద్యలు, తల వెంట్రుకలతో చేసిన విద్యలు, దాటున చేసిన విద్యలు, ఏటున చేసిన విద్యలు, నాటున చేసిన విద్యలు, శూన్యాలున్ను పంపులున్ను, నీలగిరి కొండ మీద నిజరూపుగా వస్తురు గదవే. అసురుల మర్ధించిన అంబులు ఒక చేత, సూరులు మర్ధించిన చక్రం ఒక చేత, భూమికి సమమైన రక్తకర్పూరం ఒక చేత. మీరు 7 మణిమంత్ర యంత్రతంత్ర క్రియాది సకలాన చేసిన విద్యలున్ను. ఏమంటే, 30 శూన్యములను 66 జలసూత్రములను మణిమంత్ర ఔషధ ప్రయోగం చేసిన వాటినన్నింటినీ గుండెలు గదగూర్చి సముద్రాన మత్స్యములకు మేత వేస్తేవే గాని వెయ్యకపోతివా. కాశీలో కపాలదేవుని చంపిన పాపాన బోవుదు, ప్రతివదలను మానభంగం చేయించిన పాపాన బోవుదు, బ్రాహ్మణుని త్రాసుతో పొడు చేసిన పాపాన పోవుదవు. హం హం ఆకర్షయ ఓం రం రం దగదగ కేం కేం మారణబీజనం దగదగ ఓం ఓం గురుప్రసాదం కటకర్తు భేరీ కార్యం చిందు శీఘ్రం కావవేయని ఓం ఫట్ స్వాహ. ఈ విధంగా ఈ మంత్రం అనేది ఉన్నది. చాలా పురాతనమైనది ఈ మంత్రం. దీనికి కాటేరి మంత్రము కాబట్టి తప్పకుండా గురువు అనేవాడు అమ్మని ప్రతిమని కానీ చేసి ఆమెకు కొద్దిగా పూజ పునస్కారాలు, కొన్ని రకాల ప్రసాదాలు నైవేద్యం చేసి ఆమెకు ఒక బలి కార్యక్రమం అనేది చేసి ఒక కోడిని బలిచ్చి ఆమెకు సమర్పించి ఆమె అనుమతితోని ఎవరైతే ఈ మంత్రాన్ని ఉపదేశంగా తీసుకుంటారో దాన్ని ఒక బొట్టు, ఆ రక్త బొట్టు కొద్దిగా అతనికి పెట్టి గురు సమక్షంలో తీసుకొని చేయాలి ఇది సాధన. లేకపోతే
ప్రాణానికి ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాటేరి అనేది ఎట్ల పడితే అట్లా చేసేది కాదు కాబట్టి అది కేవలం గురువు అనుమతితో తీసుకుంటేనే ఎటువంటి ప్రమాదం లేకుండా ఆ విద్య భాషిస్తుంది. ఈ మంత్రంతో అన్ని దిక్కుల నుంచి వచ్చే ప్రమాదాలని ఎవరు ఎంత పెద్ద మంత్రకాడు చేసినా, ఎవరు కానీ ఎంత పెద్ద ఏది కానీ వచ్చినా కానీ ఆ అమ్మవారు అనేది తీసేయడం జరుగుతుంది. ఎటువంటి మారణ ప్రయోగాలు చేసినా కూడా తీసివేస్తుంది. ఆ కార్యం శీఘ్రంగా నెరవేరుస్తుంది. కాబట్టి సాధకోత్తములారా, మీరందరూ ఈ వచ్చే అమావాస్యకు చాలా పవిత్రంగా ఉన్నది కాబట్టి ఈ మంత్రాన్ని ఉపయోగించుకుంటారని మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి. అన్యథా ఎవరూ భావించొద్దని మనవి.